కానీ నేను యాజ్ అన్ అడ్వకేట్గా, యాజ్ అన్ ఎడ్యుకేటర్గా, యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్గా, యాజ్ అన్ ఆంటర్ప్రనర్గా, యాజ్ అన్ ఫిలంథ్రోఫిస్ట్గా మీ ముందుకు నేను వచ్చాను. ఇన్ని మల్టీ టాస్కింగ్ పనులు నేను ఆల్రెడీ చేస్తున్నాను. అడ్వకేట్ ఫెటర్నిటీది కూడా నా మనవి ఒకటే, నేను అన్ని జిల్లాల వారుగా కొమరం భీం, మంచిర్యాల నుంచి మీరు చూసుకున్నట్లయితే భూపాలపల్లి వరకు నేను అందరినీ రీచ్ కాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్, బట్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్ పేరున, ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి, చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి రీచ్ కాలేని పరిస్థితిలో మీరందరూ మన్నించి నాకు మొదట ప్రాధాన్యత ఓటు వేయాలి. నేను ప్రతి ఒక్క దగ్గర మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నా, నేను కలుస్తున్నా. నేను ఆల్రెడీ ఐఎమ్ టేకింగ్ ఆల్ ద కన్సర్న్స్ ఫ్రమ్ ది గ్రాడ్యుయేట్స్ ఆల్సో. ఒకవేళ నేను ఎక్కడో ఒక దగ్గర, ఎందుకంటే 3 లక్షల పైన మీకు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందరూ ఈసారి 98% పోలింగ్ కావాలని కూడా నేను అందరు గ్రాడ్యుయేట్స్ చెప్తున్నా. బికాజ్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఎట్ హోమ్, మన గొంతు మనం ఎలా చూపించుకోగలుగుతాం? 98 to 99% ఈసారి పోలింగ్ కావాలి. మీరు బయటికి రావాలి, మీరు అందరూ ఓటేయాలి. ఈ తమ్ముడిని మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే నన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినట్లు ఏదైతే వీడియోలో చెప్పాను, ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ తమ్ముడిని గెలిపించుకొని ఇవన్నిటి హక్కులతోని మనం పోరాడదామని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా.